కర్నూలు కార్పొరేషన్లో రాజకీయం రంగులు మారుతోందా? మేయర్ పీఠంపై జెండా పాతేందుకు కూటమి సర్కార్ పావులు కదుపుతోందా? వైసీపీకి చెక్ పెట్టి మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార పార్టీ ఏం చేయబోతోంది? కూటమి నేతలకు వైసీపీ ఎలాంటి పై ఎత్తులు వేస్తోంది? ఆదోని మున్సిపల్ పీఠం దక్కించుకోవడంలో భంగపడ్డ కూటమి వ్యూహం ఎలా ఉండబోతోంది? కర్నూలు పొలిటికల్ టోర్నీలో గెలుపెవరిది? రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు కార్పొరేషన్లో రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై కన్నేసిన కూటమి ప్రభుత్వం వాటిని ఒక్కొక్కటిగా తమ వశం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుందట. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కూడా ఇదే జరుగుతోందంటున్నారు. తాజాగా ఆదోని మున్సిపాలిటీపై కన్నేసిన కూటమి నేతలకు అక్కడి వైసీపీ గట్టి షాక్ ఇచ్చింది. దీంతో కర్నూలు కార్పొరేషన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనతో వ్యూహాలకు పదును పెడుతోంది అధికార పక్షం. ప్రస్తుతం కర్నూలు కార్పొరేషన్ మేయర్గా ఉన్న వైసీపీ నేత బీవై రామయ్యని పదవి నుంచి దించేందుకు తెరవెనుక గట్టి ప్రయత్నాలే మొదలయ్యాయి. దీనికోసం కార్పొరేటర్ల సంఖ్యాబలం పెంచుకునే ఎత్తుగడతో ముందుకెళుతోందట టీడీపీ. కర్నూలు మేయర్ పదవిలో టీడీపీ కార్పొరేటర్ను కూర్చోబెట్టే ప్రక్రియకు కూటమి నేతలు స్కెచ్ చేశారట. ఇందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్లో కర్నూలు టీడీపీ అగ్రనేతలు చాలా బిజీగా ఉన్నారట. 2025 మార్చి 19తో మేయర్ పదవీకాలం 4 ఏళ్లు పూర్తి కావడంతో అవిశ్వాసం పెట్టే దిశగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. కర్నూలు కార్పొరేషన్లో మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 52. ఇందులో 44 మంది వైసీపీ కార్పొరేటర్లు విజయం సాధిస్తే టీడీపీ 8 మంది కార్పొరేటర్లకే పరిమితమైంది. దీంతో వైసీపీ ప్రభుత్వంలో వాల్మీకి నేత బీవై రామయ్య మేయర్ పదవి దక్కించుకుని 4 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. 2024లో వైసీపీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో దాని ప్రభావం కర్నూలు కార్పొరేషన్పై కూడా పడింది. అయితే కర్నూలు కార్పొరేషన్ మేయర్ పదవి దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో దానిపైనే దృష్టి పెట్టారట కూటమి నేతలు. కానీ కర్నూలు మేయర్ని గద్దెదించడం అనుకున్నంత ఈజీ కాదన్న విషయం తెలుగు తమ్ముళ్లని కాస్త బాధ పెడుతోందట. మేయర్ రామయ్యపై అవినీతి ఆరోపణలతో ఎదురుదాడి చేస్తూ వైసీపీలో చీలిక తెచ్చే ప్రయత్నంతో టీడీపీ ద్విముఖ వ్యూహం రచిస్తున్నట్లు భావిస్తున్నారు పరిశీలకులు. కర్నూలు మేయర్ బీవై రామయ్యని పదవి నుంచి దించాలంటే కౌన్సిల్లో అవిశ్వాస తీర్మానం పెట్టాలి. 52 మంది కార్పొరేటర్లలో 44 మంది వైసీపీ వారే. టీడీపీకి కేవలం 8 మందే ఉన్నారు. ఎన్నికలకు ముందు ఆ తర్వాత వైసీపీకి చెందిన 12 మంది కార్పొరేటర్లు పసుపు కండువా కప్పుకోవడంతో కార్పొరేషన్లో టీడీపీ బలం 20కి చేరిందట. ఎంపీ, ఎమ్మెల్యేలు ఎక్స్-అఫీషియో ఓట్లతో కర్నూలు కార్పొరేషన్లో ప్రస్తుతం టీడీపీ బలం 24కు చేరిందని సమాచారం. దీంతో కౌన్సిల్లో వైసీపీ బలం 32కు పడిపోయిందట. వివిధ కేసుల నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్ ఒకరు జైలుకు వెళ్లడంతో ప్రస్తుతం కార్పొరేషన్లో వైసీపీకి 31 మంది కార్పొరేటర్ల బలం ఉంది. మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు 27 మంది కార్పొరేటర్ల మద్దతు తప్పనిసరి. ఆ సంఖ్యాబలం ఉంటేనే మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు కలెక్టర్కు నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. మేయర్పై అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 27 మంది కార్పొరేటర్లు టీడీపీకి లేరు. ప్రస్తుతం 20 మంది కార్పొరేటర్లు మాత్రమే టీడీపీ వైపు ఉన్నారు. దీంతో టీడీపీ ముఖ్యమైన నేతలు తమ ఆలోచనలకు పదును పెట్టి కార్పొరేటర్ల స్థితిగతులపై అధ్యయనం చేస్తున్నారట. పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలను, మేయర్పై గుర్రుగా ఉన్న వైసీపీ కార్పొరేటర్లను గుర్తించే పనిలో పడ్డారట. వార్డులో అభివృద్ధికి నోచుకోక, పార్టీలో సరైన గుర్తింపు లేక అసంతృప్తితో ఉన్న వైసీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునే ఎత్తుగడలో ఉన్నారట టీడీపీ నేతలు. ప్రస్తుతానికి 3 టీడీపీ ఎమ్మెల్యేలు, 1 ఎంపీతో కలిసి కౌన్సిల్లో టీడీపీకి 24 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ నుంచి అసంతృప్తి కార్పొరేటర్లకు గాలం వేసి మరో 4 తమ గూటికి రప్పించుకుంటే కర్నూలు కార్పొరేషన్పై జెండా ఎగరేయొచ్చనేది అధికార పార్టీ నేతల వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే ఆలోచనతో అసంతృప్త వైసీపీ నేతలతో అధికార పార్టీ నేతలు మంతనాలు సాగిస్తున్నారట. కర్నూలు మేయర్ పీఠం టీడీపీకి దక్కే ఛాన్స్ లేదని వైసీపీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారట. కర్నూలు నియోజకవర్గంతో పాటు కార్పొరేషన్పై పూర్తి పట్టున్న ఎస్వి మోహన్ రెడ్డి ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
వైసీపీ నేతలు కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలతో పాటు పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లతో సత్సంబంధాలున్న నాయకుడిగా ఎస్వి మోహన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉందనేది వారి వాదన. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఎదురయ్యే ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమించాలో మోహన్ రెడ్డికి బాగా తెలుసని వైసీపీ క్యాడర్తో పాటు ఆ పార్టీ లీడర్లు ధీమాగా ఉన్నారు. ప్రలోభాలకు లొంగే దుస్థితిలో వైసీపీ కార్పొరేటర్లు ఎవరూ లేరన్నది వారి ధీమా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కొంటామని, అధికార పార్టీ ఎత్తుగడలను తిప్పికొడతామంటోంది ఫ్యాన్ పార్టీ. అధికారం, డబ్బు కలిస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదని లోకల్ పొలిటికల్ పండిట్స్ చెబుతుంటే కర్నూలులో టీడీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమని కూటమి నేతలు జోస్యం చెబుతున్నారట. వార్డులో అభివృద్ధి కావాలన్నా, నగరం ప్రగతి బాటలో నడవాలన్నా అధికార పార్టీ నాయకుడు మేయర్గా ఉంటేనే సాధ్యమవుతుందని టీడీపీ నేతలు సరికొత్త ప్రచారం మొదలుపెట్టారట. ఇదే మంత్రంతో ఏపీలో ఇప్పటికే పలుచోట్ల వైసీపీ మేయర్లు, జెడ్పీ చైర్మన్లకు చెక్ పెట్టి ఆ స్థానాల్లో జెండా పాతిన టీడీపీ కూటమి కర్నూలు కార్పొరేషన్లో ఎలాంటి ఎత్తులతో ముందుకు వెళుతుందో చూడాలి మరి.